ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 7వ వచనం. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడువు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడువు నీవే. ఈ లోకములో మానవులుగా మనం జీవిస్తున్నప్పుడు మన బంధువులే, మన తోబుట్టువులే, మన స్నేహితులే మనకు శత్రువులుగా మారవచ్చు. ఆ శత్రువులను ఎదుర్కొనే ధైర్యము మనకు సరిపోక మనము దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఉంటాం. భక్తుడు కూడా ఇక్కడ దేవుని సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాడు. శత్రువు మనల్ని నిందిస్తాడు, అవమానిస్తాడు. దేవుడు ఎప్పుడైతే మనల్ని ఒక ఘనమైన స్థితిలో ఉంచుతాడో అప్పుడు శత్రువు మనల్ని ద్వేషించకుండా, అవమానించకుండా తనే సిగ్గుపడతాడు. భౌతిక సంబంధమైన విషయంలోనే అలాంటి కృప చూపితే ఇక ఆత్మ సంబంధంగా దేవుడు ఎంత కృప చూపి ఆత్మ సంబంధమైన శత్రువు అనగా అపవాది నుంచి మనల్ని కాపాడుతాడో మనము అర్థం చేసుకోవాలి. ఆ శత్రువు మనల్ని ద్వేషిస్తూ ఉన్నాడు కనుక మేము సిగ్గుపరచబడకుండా, తండ్రి ఇదిగో శత్రువు సిగ్గుపరచబడినట్లుగా మా ఎడల నీ కృప కనుపరిచి మమ్ములను ఘనమైన స్థితిలో ఉంచి నడిపించు ప్రభువా అని మనం దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ఆ విధంగా దేవుడు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.